మహేశ్వర రెడ్డి గారు నిన్న లోకేష్ గారు మినిస్టర్ లోకేష్ గారు మోదీ గారిని కలిశారు, ప్రైమ్ మినిస్టర్ గారిని. ఇప్పుడు వైసీపీ గురించి కేసుల గురించి మాట్లాడుకున్నారు 45 నిమిషాలు, దాని మీద చర్చ నడిచిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ గారి సోదరుడు అనిల్ రెడ్డి పిఏ గారిని సాక్షిగా విచారిస్తున్న క్రమంలో ఇప్పుడు ఆయన ఢిల్లీలో మోదీ గారిని కలిశారు కాబట్టి ఈమె లిక్కర్ ఫైల్స్ కదిలే అవకాశం ఉందంటారా? అది వేరు, ఆయన మంత్రిగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే కాకుండా ఒక మంత్రిగా ప్రధానమంత్రిగానే అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారు సామాన్యంగా. అందులోనూ ముఖ్యమంత్రి కుమారుడు కూటమిలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చిండొచ్చు. ఆయన డిపార్ట్మెంట్ ఇంకా ఏ సమస్యలు డిస్కస్ చేసినారో అవి వాళ్ళే చెప్తే కానీ మిగతా తెలియదు కదా, దాన్ని గెస్ కూడా చేయలేము. ఇవన్నీ గెస్టులు చేసి వార్తలు రాస్తుండేటే కానీ యాక్చువల్గా వాళ్ళ మధ్యన ఏం జరిగింది అనేది వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది. అది ఈ కేసుకైతే ఇది ఏమిట్రా అని అంటే లిక్కర్ స్కామ్లో సిట్ వేసినారు. అది సిఐడి రాష్ట్ర సంబంధించింది, సిఐడి వేసినారు. ఇప్పటికే చాలామంది 11 మందిన 12 మందిని అరెస్ట్ చేసినారు. అందులో విచారణలో తెలియని వ్యక్తులు అందరినీ పిలిపించి మాట్లాడుతుంటారు. దాంట్లో భాగంగానే అనిల్ రెడ్డి గారిని కూడా పిలిపించి విచారించవచ్చు. ఏమన్నా కేసు ఉంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే అరెస్ట్ కూడా చేయొచ్చు. మిథున్ రెడ్డి గారిని బెయిల్ ఇచ్చారు. మిథున్ రెడ్డి గారిని బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఎందుకు ఇచ్చారు? పార్లమెంటుకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎన్నికల్లో పాల్గొనకపోతే కనుక అది బాగుండదు అని, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటుంది అని ఒక లోక్సభ మెంబర్ను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం అనేది భావ్యం కాదు కాబట్టి దానికోసమని పర్మిషన్ ఇచ్చారు 4 రోజులు. ఆయన ఓటేసిన తర్వాత 11వ తేదీ మళ్ళీ హాజరు కావాల్సింది ఉంటుంది. దీనికి షరతులు వర్తిస్తాయా? ఏం షరతులు? అదే ఇప్పుడు 5 days లోపల వచ్చేయాలి మళ్ళీ లోపలికి. అవును, వచ్చేసేయాలి కదా, వచ్చేయకపోతే అరెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతికరంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు వాళ్ళు? పర్సనల్ మ్యాటరా? సానుభూతి సానుకూలం అనేది ఏముంది? ఇప్పుడు కేసులు అయితే ఉన్నాయి, సిబిఐ కేసులు సిబిఐ జడ్జి దగ్గర విచారణకు ఉన్నాయి. వాయిదాలు తీసుకోవడం అంటే అది అడ్వకేట్స్ని బట్టి ఉంటుంది, సహజంగా జరుగుతుంటాయి. దానికి మోడీకి సంబంధం ఏమిటి? ఇప్పుడు అమిత్ షా టేబుల్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ ఫైల్స్, అదేవిధంగా అక్రమ కేసులు అన్న ఫైల్స్ కూడా ఉన్నాయి, కదులుతున్నాయి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సాధ్యపడేనా అంటే ఏం చెప్తారు? అడగచ్చు, వాళ్ళు ఏముంది, ఇక్కడ సిట్ వేసినారు, సిఐడి వాళ్ళు విచారిస్తున్నారు. సిఐడి కేసు విచారణ జరిగేటప్పుడు కావాలంటే హోంమంత్రి తెప్పించుకోవచ్చు డీటెయిల్స్, దానికి ఏముంది, అది చట్ట ప్రకారమే తెప్పించుకోవచ్చు అంట. తెప్పించుకునే దానికి ఉంది హోంమంత్రికి, యూనియన్ హోంమంత్రికి ఉంది. అది అవసరం అనుకుంటే తెప్పించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇరుకున పెట్టే ప్రయత్నంగా భావించవచ్చా? ఇటు ఎన్డీఏ కూటమిలో జరిగింది కదా స్కామ్, జరిగి నాకు ఇరుకును పెట్టే పరిస్థితులు క్రియేట్ చేసినారు అనేది ఏంది? అంటే జగన్ దాకా వచ్చే అవకాశం అది కాదు, అందులో సందేహాలు ఏమి ఉంటున్నాయి? లిక్కర్ స్కామ్లో అయితే స్కామ్ జరిగింది అనేది తాగే ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగే ప్రతి ఒక్కరికి తెలుసు. డబ్బులు తిన్నది ప్రభుత్వంలో ఉండే పెద్దలు అని చెప్పి అందరికీ తెలుసు. దాని మీద సిఐడి ఎంక్వైరీ వేసినారు. ఎంక్వైరీ చేసి దాదాపు 11-12 మందిని అరెస్ట్ చేసినారు. అనిల్ రెడ్డి కూడా వచ్చిందన్నారు. అది కేసు ఫైనల్ అయినాక మరి ఛార్జ్షీట్ అందు వేస్తారు కదా, వేసిన తర్వాత విచారణకు వస్తుంది. ఇప్పుడు హోంమంత్రి కూడా వాళ్ళు ఏవైనా కావాలన్నప్పుడు డీటెయిల్స్ అడగచ్చు, ఎంత ప్రోగ్రెస్ అయింది, ఏమైంది, మాకు నోట్ పంపించండి అని అడగచ్చు. అడగటంలో తప్పేం లేదు అంట. ఓకే, ఇప్పుడు లిక్కర్ స్కామ్తో పాటు ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో కూడా 40 కోట్లు ఏదో లావాదేవీలు జరిగినాయని చెప్పేసి ఆడుదాం ఆంధ్రాలో ఒక 100 కోట్లు ఏదో అటు ఇటు జరిగినట్టు, అదేవిధంగా టిట్కో ఇల్లు జగనన్న కాలిన పేరిట కూడా ఏదో గోల్మాల్ జరిగిందన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఉచ్చు బిగించే అవకాశము లేకపోలేదంటారా? అవి దాంట్ మీద ఏమి ఎంక్వైరీ లేదు కదా.
ఆడుదామని గేమ్స్ ఆడిచ్చారులేండి స్కూళ్ళల్లో. అవి ఏదో ఎంతో కొంత ఖర్చు అయి ఉంటాయి. వాటి మీద ఏం ఎంక్వైరీ జరగలేదు కదా. అవి ఏమైనా పత్రికల్లో వార్తలు వచ్చిండొచ్చినేమో కానీ వాటి మీద అధికారికంగా అయితే ఎంక్వైరీ ఏం జరగటం లేదు కదా. ఆటలు ఆడుదామనేది అంటానో ఇంకోటి అంటానో అధికారికంగా ఎంక్వైరీ జరగలేదు. అదే అధికారికంగా ఎంక్వైరీ జరుగుతుంటే దాని మీద ఏదైనా మేము కామెంట్ చేసేదాన్ని బాగుంటుంది. ఎంక్వైరీ లేనప్పుడు ఊహాగానాలు నేను చేయలేను కదా. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.